చాలా మంది అనుకుంటారు సర్పశాపము అంటే సర్పాన్ని చంపలేదండి, మాకు పొలాలే లేవు, మాది దేశమే కాదు, అసలు నేను భూమి మీద ఎప్పుడూ కూడా మట్టిని చూడలేదు, అంతా మార్బుల మీదే బతికానని. సర్పదోషాలు 5 రకాలుగా వస్తాయి. ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. 1, మంచం మీద పడుకుని నీళ్లు తాగితే సర్పదోషం వస్తుంది. కింద పడిన పాలును తొక్కితే సర్పదోషం వస్తుంది. ఆడవాళ్ళని కాలితో తన్నితే సర్పదోషం వస్తుంది. ఒకళ్ళ ఎంగిలి తింటే సర్పదోషం వస్తుంది. సర్పము సంచరించిన ప్రదేశంలో ఆదివారము, అమావాస్య, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ రోజులలో సర్పము వెళ్ళిన జాగాలు అంటే భూమి మీద మనము నడిస్తే సర్పదోషం వస్తుంది. ఇది ప్రమాణపూరితముగా ఉంది. మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి, సర్పదోషములు ఏ విధంగా వస్తాయనేటువంటిది మీరు పూర్తిగా గూగుల్ చేసుకోండి. దాంట్లో కూడా నిక్షిప్తమై ఉంటుంది. ఈ 5 రకాలుగా సర్పదోషం మానవాళికి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీకు సర్పదోషం ఉన్నదో లేదో మీరే ఆలోచించండి.